కోర్టు ఆవరణలో రేప్ కేసు నిందితుడిని తీసుకొస్తారు పోలీసులు. అప్పటివరకు వాడి ఆగడాలను భరించిన ఆడవాళ్లు అపర ఖాళీలుగా మారారు. చేతికి అందిన ప్రతి వస్తువును మారుణాయుధంగా మార్చారు. కోర్టులోనే కండలు కండలుగా నరికి ఆ నరరూప రాక్షసుడి ఆనవాళ్లు లేకుండా చేస్తారు. ఇది రీల్. అచ్చం ఇలాగే రియల్ స్టోరీ కూడా జరిగింది. ఇంతకీ ఎక్కడ జరిగింది? ఏం జరిగింది? వాచ్ ది స్టోరీ. అది ఒడిశాలోని గజపతి జిల్లా. అక్కడున్న చిన్న గ్రామంలో ప్రజలంతా కలిసిమెలిసి ఉండేవారు. అదే గ్రామంలో ఉంటున్న 60 ఏళ్ల వృద్ధుడి భార్య 4 ఏళ్ల కిందటే చనిపోయింది. దీంతో అప్పటినుంచి వృద్ధుడు ఒంటరిగానే ఉంటున్నాడు. దీంతో వృద్ధుడి కోసం అప్పుడప్పుడు చుట్టుపక్కల ఉన్నవాళ్లు వారి ఇళ్లల్లో వండిన కూరలు, వంటలు ఇస్తూ ఉండేవారు. ఆ ఏసులో కృష్ణారామ అనుకోవటం మానేసి వృద్ధుడికి కామకోరికలు పెరిగిపోయాయి. దీంతో తనకు సాయం చేయటానికి వస్తున్న ఆడవారిపైనే కన్నేశాడు. అంతే, ప్రతి ఒక్కరిని సెక్సువల్గా హెరాస్ చేయటం, తన కోరిక తీర్చాలంటూ బలవంతం చేయటం స్టార్ట్ చేశాడు. దీంతో క్రమంగా వృద్ధుడి ఇంటికి వెళ్లటమే మానేశారు అంతా. అయినా సరే ఆ ముసలోడి ఆలోచనలలో మాత్రం అస్సలు మార్పు రాలేదు. ఈ క్రమంలోనే ఈ నెల 3న 52 ఏళ్ల విడో ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది గమనించిన ఆ మృగాడు వయస్సు, వివక్ష మరిచి వృద్ధురాలిని రేప్ చేశాడు. ఈ విషయం మిగతా 5 బాధితురాళ్లకు తెలిసిపోయింది. దీంతో వారందరూ కలిసి ఆ వితంతువు వద్దకు వెళ్లారు. తమను కూడా ఆ నీచుడే అత్యాచారం చేశాడని చెప్పి మరీ ఇకపై ఇలా ఇంకెవరికీ జరగకుండా చూడాలని అనుకున్నారు. అందుకోసం అతన్ని చంపేయాలని ప్లాన్ చేశారు. దీంతో ఈ విషయాన్ని మరో 2 మహిళలు పురుషులకు చెప్పారు. వారు కూడా దీనికి ఒప్పుకోవటంతో మొత్తం 10 మంది కలిసి జూన్ 3న అర్ధరాత్రి నిందితుడి ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఆ నిందితుడు పడుకున్న టైంలో అందరూ ఒక్కసారిగా దాడి చేశారు. దాడి సమయంలో వారికి మరో 2 మహిళలు, 2 పురుషులు, మగవారు కూడా హెల్ప్ చేశారు. వీరు కొట్టిన దెబ్బలకు ఆ వృద్ధుడు చనిపోయాడు. దీంతో గ్రామానికి దగ్గర్లోనే ఉన్న అటవీ ప్రాంతానికి డెడ్ బాడీని తరలించారు. అక్కడే చితిని పేర్చి డెడ్ బాడీ దొరక్కుండా కాల్చేసి ఆ విషయం ఎవరికీ చెప్పకుండా ఏమీ తెలియనట్టు వెళ్లిపోయారు. సాధారణంగా చెడ్డవాడైన వృద్ధుడి గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఏ ఆడదాని వెనకో వెళ్లిపోయి ఉండి ఉంటార్లే అని అందరూ లైట్ తీసుకున్నారు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ముసలాయన ఇంటికి రాకపోయేసరికి అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు అసలు ఎప్పుడు కనిపించకుండా పోయాడు, లాస్టుగా ఎవరు చూశారు అని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఆ నోటా ఈ నోటా 52 ఏళ్ల విడోపై ముసలాయన చేసిన అత్యాచారం గురించి పోలీసులకు తెలియటంతో ఆమెను విచారించారు. తనను రేప్ చేసిన మాట వాస్తవమే కాని ఆ తర్వాత అతను ఎక్కడికి వెళ్లిపోయాడో తెలీదని ఆవిడ చెప్పింది. కానీ పోలీసులకు నమ్మకం కలగకపోవటంతో అదుపులోకి తీసుకొని నెమ్మదిగా అడిగారు. అసలు నిజం చెబితే మీకే మంచిదని పోలీసులు నమ్మకంగా చెప్పటంతో ఆ రోజు రాత్రి జరిగిందంతా చెప్పేసింది. వాడేమీ మీరనుకున్నంత మంచోడు కాదని, వయసు మళ్లినా కామకోరికలతో పిచ్చిపట్టి ఉన్నాడని, ఊర్లో ఉన్న ఆడవాళ్లందరినీ చెరచడమే పనిగా పెట్టుకున్నాడని, ఒంటరిగా ఆడది కనిపిస్తే చాలు వావి వరస మరిచిపోయి మృగంలా రెచ్చిపోతాడని ఆవిడ మొత్తం చెప్పేసింది. దీంతో షాకైన పోలీసులు బాధిత మహిళలందర్నీ పిలిపించారు. ఇంత జరిగినా ఎందుకు అతనిపై కంప్లైంట్ చేయలేదని వారందర్నీ ప్రశ్నించారు. పరువు పోతుందని, ఇంట్లో తెలిస్తే చిన్నచూపు చూస్తారని భయపడి చెప్పలేదని వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏది ఏమైనప్పటికీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం నేరమని, శిక్షలు విధించటం కేవలం కోర్టుల పరిధిలో మాత్రమే ఉంటుందని హత్యలో పాల్గొన్న 10 మందిని అరెస్ట్ చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవటంతో ఆ 10 మందికి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. వారిని విడిచిపెట్టాలని, అటువంటి నీచుడికి సరైన శిక్ష పడిందని కామెంట్ చేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.